నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియుడ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క ఉచితమైన కృప, మీ అపారమైన ప్రేమ మనాది నుంచి మరొక దినాన్ని మా చేతుల్లో ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఏ మంచి లేని మమ్మల్ని మంచిగా ప్రేమించిన మహనీయుడ, ఉన్న కాలంలో మిమ్మల్ని హత్తుకొని మీరు సాక్షులుగా జీవించినట్లు కృప చూపించమని ఈ మాట కొరకు ఎదురు చూస్తుండగా, ఏ మాట ద్వారా మా జీవితాన్ని స్థిరపరచాలో ఆ మాటలు మాకు దయచేసి, ఆ మాటల్లో ఉన్న మర్మాన్ని గ్రహించి కృప దయచేసి మీకు ఇష్టంగా ఉంటూ మీ త్రోవల్లో కృప కుడి ఎడమలకు తిరగ మీ వైపు చూస్తూ తిరిగి కృప దయచేయమని మమ్మల్ని అందరూ ప్రత్యేకించి మీ చేతులకు అప్పగించుకుంటూ, ఈ లైవ్లో మీకు ఇస్తున్న ప్రతి బిడను కూడా ప్రభావ దీవించి మీ కృప వెంబడి కృపతో నడిపించి మీరు ఆఖరికి సిద్ధపరచమని, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడుకోమని యేసునామములో అంటున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమిల వల్లరా కడపడి దినాల్లో ఉన్నాం. అనేక విషయాలు చూస్తున్నప్పుడు ఈరోజు మానవ సమాజం ఏమైపోతుందో అన్న భయోందోళన, ఒక విధమైన కలవరం. కానీ ప్రేమిల వల్లరా దేవుని మాట మీ పక్కన 1000 మంది కూలినా, కుడి పక్కన 10,000 మంది కూలినా మీకు అపాయము రాదు అంటున్నాడు. కానీ అందును బట్టి మనము ధైర్యంగా ఉంటున్నాం. ఏదేమో ఇప్పటికి కూడా ధైర్యము అనేది దేవుని మాట ద్వారా, దేవుని సహవాసం ద్వారా జరుగుతుంది. కానీ ఆయనకి దూరంగా ఉండి మనం ధైర్యంగా ఉండలేము. ఉన్నట్టుగా ప్రవర్తించిన ఆదరించడానికి ఆ ప్రభు మన చేతులకు రాకపోవచ్చు. కాబట్టి ఉన్న కాలంలో ఆయన హత్తుకొని ఆయన మాటకు లోబడుతూ ఆయనకి విధేయులమై జీవించే వరంగా మనం ఉండాలి. ఈరోజు ఈ రీతిగా ఆరాధించుకోవడానికి, ఈ రీతిగా దేవుని మాటలు వినడానికి ఎందుకు తపన పడుతున్నాం, ప్రయాసపడుతున్నాం అంటే ఆయన మాటలు లేకుండా మనం బ్రతకలేమనేది మనకు బాగా తెలుసు. కాబట్టి ప్రేమిల వాళ్ళ ఆయన మాట లేకుండా మనం ఒక క్షణం కూడా జీవించలేం. ఆయన మాట మనకు చాలా అవసరమైందని మనకు బాగా తెలుసు. కాబట్టి ఆ మాట కొరకు పరితపిస్తూ బ్రతుకుతూ ఉన్నాం. ఈరోజు అనేక మంది లోకం వైపు చూస్తూ లోకానుసారంగా బ్రతుకుతూ, లోకములో ఉన్న వాటిని గడుస్తూ గొప్పవారిగా 10 మంది దగ్గర పేరు పొందాలనుకుంటున్నారు. కానీ పరలోకములో నా పేరు కలిగి ఉండాలన్న ఆలోచన ఎంతమందికి ఉందో అర్థం కావట్లేదు. ప్రేమిల వాళ్ళరా, ఈ లోకములు ఎంత పేరు గడించినా పరలోకములో నీ పేరు అనేది రాయకపోతే పరలోకంలో నువ్వు ప్రవేశించలేవు. చేతులు జోడిస్తూ ఉండాలి. దేవుని మాటలు ఎప్పుడైతే నీ హృదయంలో దాచుకుంటావో ఆ మాటలు నేను భద్రపరుస్తాయి. అందుకని ఒక మహారాజు ఒక మాట అన్నాడు, చూద్దాం. దావీదు కీర్తన త్వరగా తీయాలి. దావీదు రాసిన కీర్తన 119 కీర్తన 108 వాక్యంలో 119, 108 యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించము. దేవుని స్తోత్రం. ఇక్కడ చాలా జాగ్రత్తగా వింటే తండ్రి దేవునితో మాట్లాడుకుంటున్నాడు. నా నోటి మాటలు మీరు అంగీకరించాలి. ఆ విధంగా నా నోటిని మరచు. మానవుడి గనక నా నోటి మాటలు నీకు హేయకరంగా ఉండొచ్చేమో, నా మాటలు నా జీవితాన్ని మలినపరచొచ్చేమో. నా మాటలు స్థిరపరచు. మరొక దగ్గరికి వెళితే ఒక మాట అంటాడు, అదే అధ్యాయంలో 133 కీర్తనలో, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము. ఏ పాపము నన్ను ఎలనీయకము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాప పంకిలమైన ఈ జీవితంలో ఈ యొక్క
బ్రతుకుతున్న నా బ్రతుకుని ఎవరు స్థిరపరచాలి, ఎవరి ద్వారా నేను స్థిరంగా బ్రతకాలంటే నీ వాక్యము ద్వారానే, నీ మాటల ద్వారానే. నీ మాట వినటం వలన నాకు కలిగే పరిమాణం ఏంటో నాకు బాగా అర్థమవుతుంది. కాబట్టి నీ వాక్యము ద్వారా నా యొక్క అడుగులు స్థిరపరిచి, నా బ్రతుకుని స్థిరపరిచి, నా మాటలు స్థిరపరిచి, ఇవన్నీ నీకు అంగీకారంగా మార్చుకో. నా సేత్వార్పణలు, నా మాట తీరు, నా యొక్క ఉద్దేశాలు నీకు ఇష్టకరంగా ఉండాలి, కానీ అయిష్టకరంగా ఉండకూడదు. ప్రేమిన వలన ఈరోజు క్రైస్తవులుగా బ్రతుకుతున్నామే, కానీ ప్రవర్తనలో దేవునికి ఇష్టమైన మార్పులు ఉన్నాయా, దేవునికి ఆయాసకరంగా ఉన్నాయా ఆలోచించుకోగలగాలి. అందుకనే ప్రభు ఒక మాట అంటాడు కదా, నన్ను వెంబడించగోరు వాడెవడో తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అంటాడు. ఈరోజు నిద్ర లేచినప్పటి నుంచి కూడా నీ అంతరంగం ఏ స్థితి కలిగి ఉంది, నీ అంతరంగ విధి విధానం ఎలాగుంది ఆలోచించి నువ్వు అడుగు ముందుకు వెయ్యాలని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన వెంబడిస్తున్న మనము మన అడుగులు, మన స్థితిగతులు స్థిరపరచబడకపోతే, మన మాట తీరు స్థిరమైనదిగా ఉండకపోతే ఏ స్థితిలో కూడా ఆయన మనం చేరుకోలేము. కాబట్టి ప్రియమైన వలన దావీదు అడుగుతాడు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు, నా యొక్క నడవడికను స్థిరపరచు, నా ఆలోచనలు స్థిరపరచు, నా అలవాట్లు స్థిరపరచు, నా ప్రాణాత్మ దేహములు నీ స్వాధీనంలో ఉండినట్లుగా కృప చూపించు. ప్రాణాత్మ దేహములు నీకు స్వాధీనంలో ఉండకుండా నేను సంతోషపెట్టలేను, నీ ఆదరణ నేను పొందలేను. ఈ లోకాన్ని విడిచినప్పుడు పరలోక రాజ్యానికి నేను వెళ్ళలేను. కాబట్టి ముందు నా నడవడికను మార్చు. నా నడవడికలో అనేక అవకతవకలు ఉండొచ్చు, నీకు ఇష్టకరమైనవి లేక నీకు ఆయాసాన్ని కలిగించేవిగా నా నడవడికను మార్చుకున్నాను. నా నడవడికను మార్చు అని ప్రాధేయపడుతున్నాడు. ఎందుకు? దావీదు హృదయానుసరుడు కదా. ఎందువల్ల అంటే ఒక దినాన దావీదు మేడగది మీద తిరుగుతూ, మేడ మీద అలాగే తిరుగుతూ సంధివేళ చూడండి ప్రియమైన వాళ్ళ, చూడకూడని దృశ్యాన్ని చూసినప్పుడు వచ్చి, ఈ దృశ్యాన్ని నేను చూడటం ఏంటి, దీని ద్వారా నా జీవితం మలినమైపోతుంది అన్న ఆలోచన కంటే కూడా ఎప్పుడైతే కన్ను కోరుకుందో హృదయం అంగీకరించి దాని ద్వారా దేవునికి దూరమైపోయి తన ప్రవర్తన మార్చుకునేశాడు. తన యొక్క ఆలోచన విధానం మారింది, చేసిన వాగ్దానం మారిపోయింది, నడవడికి మారింది, తీర్మానం మారింది. శరీరం కోరుకున్న దాని కొరకు పరిగెత్తి దేవునికి చాలా దూరం అయిపోయి శపించబడిన అనుభవంలోకి వెళ్ళిపోయాడు. అది ఎరిగిన దావీదు అంటాడు, అయ్యా నా అడుగులు స్థిరపరచబడాలంటే నీ మాట ద్వారానే, నా నోటి స్వేచ్ఛార్పణ నీకు అంగీకారంగా ఉండినట్లు నన్ను జ్ఞాపకం చేసుకో. నేను మానవ మాత్రుడిని, రక్తమాంసాలు కలిగిన వాడిని, నా కోరికలు నన్ను లాగుతూ ఉన్నాయి, నా నడవడిక స్థిరపరచబడలేకుంది. కాబట్టి నీ వాక్యము ద్వారా నన్ను స్థిరపరచమని ప్రాధేయపడుతున్నాడు. ఈరోజు ఈ లైవ్ వీక్షిస్తున్న బిడ్డలకును కూడా వచ్చిన మీకందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. నిద్రలేసి లోకమును సంచరిస్తున్నప్పుడు నీ మాట తీరు, నీ చూపులు, నీ ప్రవర్తన, నీ నడవడిక స్థిరము లేకపోతే నీవు దేవునికి అయిష్టకరమైన జీవితంలోకి వెళ్ళిపోయి దేవునికి దూరం అయిపోయి నీ కుటుంబం శాపగ్రస్తంగా మార్చబడకుండా ఉన్నట్లు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావో తెలియదు. కానీ దావీదుకున్న తీర్మానము ఈరోజు నీకును ఉండాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు దావీదు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అంటే, ఒక దినాన ఐగుప్తు రాజ్యములో నివసిస్తున్న ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు రాజ్యంలో ఉన్నప్పుడు ఐగుప్తు శాస్త్రం ఏంటంటే, ఇశ్రాయేలు పెరిగిపోకుండా ఉన్నట్లు మగబిడ్డలు చంపమని చెప్పారు.
ఒకనొక రోజు ఒక సహోదరి ఒక బిడ్డని కన్నది. ఆ బిడ్డను చూసినప్పుడు చాలా అందగాడిగా ఉన్నాడు. చూడడానికి చాలా సౌందర్యంగా ఉన్నాడు. దేవుడు నాకు మంచి ఉపకారం, మంచి బిడ్డనిచ్చాడు, స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. దేవుడిచ్చిన ఈ స్వాస్థ్యాన్ని ఎలాగ నేను కాపాడుకోవాలో తెలియక నైలు నదిలో విడిచింది. దేవుని యొక్క సంకల్పం మా బిడ్డ పట్ల. ఎక్కడైతే రాజ్యములో శాసనము రాయబడ్డ రాజ్యము, అదే రాజ్యంలో యువరాజుగా పెరుగుతూ ఉన్నాడు. ఒకానొక రోజు అతని ఎవరో ఎరిగినప్పుడు, నేను ఐగుప్త్యుని కాదు, నేను హెబ్రీయుడును అని ఎరిగిన తర్వాత అక్కడ ఒక మాట అంటాడు. చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వాక్యంలో, ప్రేమని వదన ఎంతకాలంగా నేను నా వారు కానీ ఇతర ప్రజల్లో నేను బ్రతికాను, కాబట్టి ఇలాంటి నడవడిక నాకు ఉండకూడదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యం చదివితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అని యోచించి, చూడండి, యువరాజుగా ఉండుట కంటే దేవుని బిడ్డలతో శ్రమపడ్డ మేలు అనుకుని కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానం, చూడండి ప్రేమలు, అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమైన బహుమానమునందు దృష్టి ఇచ్చెను. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వారిని చూచుచున్నట్టు, అదృశ్యుడైన వారిని చూచినట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మోషే ఒక తీర్మానం కలిగి బయటకు వచ్చేసాడు. కానీ ప్రేమిని వల్లరా మోషే యొక్క బయటకు వచ్చిన తర్వాత మోషే యొక్క నడవడికలో మార్పు వచ్చింది. ఎంతటి తీర్మానం కలిగి బయటకు వచ్చాడో అంతటి సుఖభోగాన్ని విడిచిపెట్టాడు. ఒక యువరాజుకు ఉన్న ఆ యొక్క పదవికి కూడా అంగీకరించక, అది ఆశించక, ఐగుప్తున్న గొప్ప భాగాన్ని చూసి భ్రమపడక, తన బిడ్డలతో అనగా దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించుట గొప్ప భాగ్యం అనించుకున్న అతను ఆ దేశాన్ని, ఆ సుఖభోగాన్ని విడిచి కలగబోవు గొప్ప ఈ లోకపరమైన సింహాసనం కూడా ధిక్కరించి దేవుని బిడ్డలతో నింద అనుభవించినా పర్వాలేదు, దేవుని నేను సంతోషపెట్టాలి అనుకున్న ఆలోచన కలిగి బయటకు వచ్చిన ఆ వ్యక్తి యొక్క నడవడిక తీర్మానం మారింది. కాబట్టి అది ఎరిగిన దావీదు కూడా కలవరపడ్డాడు. ప్రేమిని వల్లగా మోషే యొక్క తీర్మానము మరిచాడు. ఎప్పుడైతే లోకంలోకి వచ్చాడో, బయటకు వచ్చేసాడో, తన ఆలోచన మారి మరి వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి మామ మందుని మేపుకుంటూ వివాహం చేసుకొని శారీరక పరమైన సుఖాన్ని అనుభవిస్తూ సంపద కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రేమిని వల్ల ఏ తీర్మానం కలిగి బయటకు వచ్చాడో ఆ తీర్మానాన్ని విడిచిపెట్టి తన నడవడికి మారినప్పుడు, తన బిడ్డైన మోషే యొక్క నడవడిక మారిందని ఎరిగిన దేవుడు అతన్ని విడిచిపెట్టక అతని యొక్క నాశనానికి దిగజారిపోతున్న ఆలోచించిన దేవుడు ఒక్కనొక దినాన తిరిగి ఏ కోరికైతే కోరుకున్నాడో, ఏ ప్రజల్లో ఉంటూ శ్రమపడి సంతోషించాలనుకున్నాడో ఆ ప్రజల మీద నాయకుని చేయాలని కోరుకున్నాడు దేవుడు. ఒక్కనొక రోజు గొర్రెలు మేపుకుంటూ అడవుల్లో ఉన్న మోషే దగ్గరికి దేవదూత వెళ్ళి ఒక పొద నడుములో
తగులు పడుతూ ఉంటే ఏంటి విచిత్రమో పొద మటుకు కాలిపోవట్లేదు, మంట వస్తుందని చెప్పి చూడవచ్చినప్పుడు దేవుడు ఒక పదాన్ని గుర్తు చేస్తున్నాడు. దేవుని యొక్క ఆ మోషే యొక్క నడవడికను గుర్తు చేస్తున్నాడు. మోషే, ఇది దేవుని స్థలము, పరిశుద్ధ స్థలము, నీ యొక్క చెప్పులు వారు విప్పు అన్నాడు. చెప్పు సాదృశ్యం ఏంటి అంటే నడవడిక సాదృశ్యము, నడకక సాదృశ్యము. కనుక ఏ తీర్మానం కలిగి లోకంలోకి వచ్చావు, ఏ తీర్మానం కలిగి సుఖభోగాన్ని విడిచిపెట్టావు, ఏ తీర్మానం కలిగి అంతటి భోగాన్ని విడిచిపెట్టి, లోకంలో ఉన్న భోగాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చావో దాన్ని మరచి మరలా లోకంలో పడున్నావు. కాబట్టి నువ్వు లోకంలో పడడానికి కాదు, నువ్వు ఏమైతే కోరుకున్నావో దాన్ని ఇవ్వడానికి నేను నీ దగ్గరకు వచ్చాను. కాబట్టి నీ నడవడిక మార్చుకోమని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నడవడిక స్థిరపరచబడకపోతే దేవుని రాజ్యాన్ని చేరుకోలేమని ప్రభు పేట హెచ్చరిక చేస్తున్నాను. నువ్వు ఎంతటి గనుడువైనా, ఎంతటి ప్రార్థనాపరుడువైనా, ఎంతటి జ్ఞానవంతుడివైనా, నీ జ్ఞానమో నీ ప్రార్థన కాదు, కానీ మొట్టమొదటిగా నీ నడవడిక మార్చబడాలి. నీ నడవడిక తీర్మానం లేకుండా, నీ నడవడిక దేవుని యొక్క ఉద్దేశానుసారమైనదిగా ఉండకుండా ఎంతకాలంగా నువ్వు క్రైస్తవుడిగా ఉన్న ప్రయోజనం లేదు. కాబట్టి ప్రేమని వాళ్ళ ఈరోజు ఈ తీర్మానం నీకు దేవుడు కలుగు చేశాడంటే కారణం ఏంటి తెలుసా? నీ పట్ల ఆయన కలిగి ఉన్న అపారమైన ప్రేమ. నీ నడవడికను స్థిరపరిచి తన రాజ్యంలో తన బిడ్డగా తన కుడిపార్శ్వను కూర్చొని పెట్టుకుని కోరుకున్న దేవుడు ఈ దినాన్ని నీకు ఇచ్చాడు. మరలా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ తీర్మానాన్ని, ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది హతులైపోయారు. కానీ బ్రతికి ఉండి కూడా చచ్చిన వారి వరే ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక, ఈ సమయాన్ని దేవునిలో పాటించలేక, ఈ సమయాన్ని దేవునిలో గడుపుకోలేక దరిద్రతను అనుభవిస్తూ పడకల మీద పడుకొని సుఖభోగాన్ని అనుభవిస్తున్న ఇట్టి వాళ్ళు ప్రేమని వల్ల దేవుణ్ణి సంతోషపెట్టలేరు. దేవుణ్ణి సంతోషపెట్టలేరు. దేవుడు ఆ యొక్క ధన్యతనికి ఇచ్చినందుకు నీవు ధన్యుడివి, ధన్యురాలివి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రేమల వల్ల ఈ తీర్మానం నీకు ఎందుకు ఇచ్చాడంటే నీ నడవడికలో ఏదన్నా ఒడిదుడుకులుంటే సరి చేసుకోవడానికి, నీకు సమయాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మోషే అనుకున్నాడు, ఈ ఐగుప్తు సుఖభోగమ కంటే వరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టు కంటే ఆ సింహాసనం మీద కూర్చొని కొద్ది కాలము రాసుగా ఉండడం కంటే రారాసు అయిన నా తండ్రి కుడిపార్శ్వను కూర్చొని యువరాసుగా యుగయుగాలు మారుతూ ఉన్న నేను యువరాసుగా ఉండాలని కోరుకున్న మోషే ఆ యొక్క మోకాన్ని విడిచి బయటకు వచ్చి కానీ తిరిగి తన యొక్క చేసిన వాగ్దానాన్ని మర్చిపోయి, ఏ వాగ్దానం దేవుని సౌకర్యం చేశాడో ఆ వాగ్దానాన్ని మర్చిపోయి లోకానుసారంగా బ్రతుకుతూ ఉన్న అతని దగ్గరికి దేవదూత వచ్చి, నీ నడవడికను మార్చుకో, నీ చెప్పులు విప్పుకో, నీ నడవడికి స్థిరంగా లేదు, ఏమైతే తీసుకున్నామో ఆ యొక్క తీసుకున్న నిర్ణయాన్ని మరిచి నువ్వు తిరుగుతున్నావు. కాబట్టి నీవు నా దగ్గరికి రావాలంటే, నాలో ఉన్న గొప్పతనాన్ని చూడాలంటే, అద్భుతాలు నువ్వు చూడాలంటే నీ నడవడికి మార్చుకుని నా దగ్గరికి రమ్మని చెప్పేసి మోసే చెప్తుంది. అలాగే దావీదు అంటాడు, నీ వాక్యము ద్వారా నా నడవడికను స్థిరపరచు, నా బుద్ధిని స్థిరపరచు, నా ఆలోచన స్థిరపరచు అని చెప్పినట్లుగా ఈరోజు మనము కూడా మన యొక్క బుద్ధిని స్థిరపరచుకొని, మన నడవడికను స్థిరపరచుకొని, మన ఆలోచన క్రమాన్ని స్థిరపరచుకొని ఆయనకి నమ్మకం ఉండడానికి ఇష్టపడాలి. ఏదో వచ్చాము, ఏదో ప్రార్థించుకుంటున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాము అనేది కాదు, కానీ దేవుడిచ్చిన సమయ కాలాన్ని పాటిస్తూ మన నడవడికను స్థిరపరచుకొని వాక్యము ద్వారా, దావీదు అంటాడు, నీ వాక్యము ద్వారా నా యొక్క నడవడికను, నా యొక్క అడుగులు స్థిరపరచు. నా అడుగు విశ్వాసము జీవితంలో పడకుండా ఉండకూడదు. నా అడుగులు జారే స్థితిలో నేను ఉంటున్నాను. ఈ లోకము పాచిపట్టిందిగా ఉంటుంది. ఎప్పుడు జారిపోతున్నా భయపడుతున్నాను. ఎప్పుడు నేను నీకు దూరమైపోతానేమన్న నా తీర్మానము నా జీవితంలో ఉంది. కాబట్టి ప్రభువా, నా అడుగులు నీ వాక్యము ద్వారా స్థిరపరచమని కోరుకుంటున్నాను. ఈరోజు నీ యొక్క ఉద్దేశం ఏంటో, నీ యొక్క ఆలోచన ఏంటో, నువ్వు తీసుకున్న తీర్మానం ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభు పెట్ట మనవి చేస్తున్నాను. ప్రేమిని వల్ల దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము నీ పట్ల ఒక ప్రగాఢమైనదిగా ఉంది. నిన్ను ఒక గొప్ప స్థితిలో ఉంచాలని ప్రభు కోరుకున్నాడు.
ఎట్టి పరిస్థితులు కూడా నువ్వు దరిద్రుడిగా ఉండడానికి దేవుడు ఇష్టపడేవాడు కాదు, కానీ పైపోచ్చు ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకే మోషేతో అన్న దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నా కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కాని కార్యాలు కనుక ఇవన్నీ నువ్వు చవి చూడాలంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలి తెలుసా? నీ నడవడికను మార్చుకో, నీ ఉద్దేశాలు మార్చుకో. ఏ తీర్మానం కలిగి నీవు నా దగ్గరికి వచ్చావో దాన్ని విడిచిపెట్టి దూరం అయిపోతున్నావేమో. నాకు దూరంగా ఉండి నువ్వేం చేయలేవు గనక, నాకు చేరువలో ఉంటే సమస్తము సమకూడి జరుగుతుంది గనక దేవుడు అంటున్న మాట అంటే తెలుసా? నీవు నా దగ్గరికి రావాలన్నా, నా రాజ్యములో చేరాలన్నా, నా కుడిపార్శ్వన కూర్చోవాలన్నా, నీవు గొప్ప స్థితి నువ్వు కలిగి ఉండాలన్నా, ఈ లోకములో ఒక పేరు ప్రఖ్యాతులు కలిగిన బిడ్డగా నువ్వు ఉండాలన్నా, నాకు సాక్షిగా నువ్వు ఉండాలనుకున్నా మొట్టమొదటిగా నా చేయాల్సిన కార్యం ఏంటి తెలుసా? నీ నడవడికను మార్చుకో. నడవడికి స్థిరపరచబడకుండా, నడవడికి సరి లేకుండా చాలామంది అంటారు కదా, ఇప్పుడు మనిషి మంచోడిరా, వాడు నడవడికి మనకు నచ్చట్లేదు. మనిషి అందగాడిగా ఉండొచ్చేమో, సౌందర్యవతిగా ఉండొచ్చేమో, ధనం కలిగిన వాడు, హోదా కలిగిన వాడు, పేరు ప్రఖ్యాతులు ఈ లోకంలో కలిగిన వాడుగా ఉండొచ్చేమో, కానీ నడవడిక సరి లేకుండా, స్థిరపరచబడకుండా దేవుని రాజ్యానికి చేరుకోలేము. కాబట్టి ప్రియమైన వారులారా, మొట్టమొదటిగా మనము దేవుని ద్వారా మన నడవడికను స్థిరపరచుకోవాలి. దేవుని ద్వారా మన యొక్క నోటి తీరు, నోటి మాట స్థిరపరచుకోవాలని ప్రభు ఈ ఉదయకాల సమయంలో హెచ్చరిక చేస్తున్నాడు. ఏ స్థితి కలిగి ఉన్నామో ఆలోచించాలి, ఎలాంటి విధి విధానము కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఎంతకాలంగా క్రైస్తవుడిగా ఉన్న ప్రయోజనం లేదు, కానీ నీ యొక్క మాటల్లో క్రియలు కలిగి ఉండాలి, నీ నడవడికలో క్రియలు కలిగి ఉండాలి. క్రియలు లేని విశ్వాసము ప్రయోజనము కాదు. విశ్వాసము లేని క్రియలు మృతము అన్నాడు. క్రియ లేని విశ్వాసం మృతము, క్రియ విశ్వాసము రెండు తోడై ఉండాలి. నువ్వు ఏ తీర్మానం అయితే దేవుని సంకలనం చేసుకున్నావో ఆ తీర్మానం ప్రకారం నువ్వు బ్రతకగలిగినప్పుడు దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ స్థితి కలిగిన బిడ్డ జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు బ్రతిమలాడుకుంటున్నాడు దేవుని సముఖంలో చేరి, అయ్యా నీ వాక్యము ద్వారా నా అడుగులు స్థిరపరచు. నీ వాక్యము లేకపోతే నా అడుగులు స్థిరపరచబడవు. నీ వాక్యము నన్ను భయపెట్టాలి, నా బలహీనత ఏంటో బయలుపరచాలి. ఈరోజు అనేక మంది వాక్యము గద్దించినప్పుడు ఈ వాక్యము నన్నే మాట్లాడదు, నా కోసమే మాట్లాడాడు పాస్టర్ గారు అన్న దౌర్భాగ్యమైన ఆలోచన కలిగి ఉంటున్నాడు. వాక్యము నీ కోసమే బిడ్డ. ఎందుకో తెలుసా? నీ అడుగు స్థిరపరచబడక నీ అడుగు లోకములో పడుతుందన్న ఆలోచన కలిగిన నీ తండ్రిని దేవుడు నిన్ను స్థిరపరచడానికి ఆయన మాట నీ దగ్గరకు పంపాడని ఆలోచన కలిగి ఆనందంగా దాన్ని అంగీకరించి నీ అడుగుని స్థిరపరచుకుంటే నీ అడుగులు విశ్వాసపు జీవితంలో ముందుకు సాగుతూ ఉంటే నీ తండ్రిని దేవుడు మహిమపరచబడతాడు. నీవు ఈ లోకములో కనపరచబడతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రేమని వల్ల ఏ స్థితి కలిగి ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చేతులు జోడిస్తూ ఉన్నాను. మహారాజు దావీదు నా హృదయానుసారుడు అని దేవుడే చెప్పాడు, కానీ దావీదు అంటాడు, నేను నీకు హృదయానుసరణ కాబట్టి నేను సంకం తట్టుకుంటానులే అనుకోలేదు. కానీ దావీదు యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? మానవ మాత్రమే కనుక ఎదుటివాడి మాట ద్వారా కావచ్చు, వాడి క్రియల ద్వారా కావచ్చు, నా అడుగులు స్థిరపరచబడక జారిపోతాయేమో. కాబట్టి నీ వాక్యము నాకు అవసరమో, నీ వాక్యము ద్వారా నా అడుగులు స్థిరపరచమని దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు. మోషేకి ఒక సర్టిఫికేట్ చేశాడు దేవుడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. ఇల్లంతటిలో తన ప్రాణాత్మ దేహాలు దేవునికి అప్పగించి నమ్మకస్తుగా బ్రతుకుతున్న మోషేని కూడా, మోషే నీ అడుగులు స్థిరపరచుకో, నీ చెప్పులు విప్పు, నీ నడవడిక మార్చుకోమని హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజు తుచ్చమైన అభిలాషలు కలిగిన మనము, లోకములో పడి తిరుగుతున్న మనము, లోకములో ఉన్న వాటి కొరకి అరులు చాపుతున్న మనము ఏ పాటి వారమే. ఈరోజు
మహామహులైన వాళ్ళను కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కారణం ఏంటి అనగా, ఏ స్థితిలో కూడా నీ అడుగు స్థిరపరచబడకుండా, నీ అడుగు జారిపోయే విధంగా ఉంటూ నీవు నాకు దూరంగా ఉంటావేమన్న భయము. ఈరోజు అదే తీర్మానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడిన దేవుడు, నీవు నన్ను అద్భుతం చూడాలన్నా, ఏంటి ఆశ్చర్యకార్యము అని నువ్వు చూడాలన్నా ముందు నీ నడవడికను మార్చుకో. నీ నడవడికను మార్చుకోకుండా నా దగ్గరికి నువ్వు రాలేవు. గమనించండి, ప్రేమల వల్ల మోకరిల్లు ప్రార్థిస్తున్నప్పుడు మోషేకి చెప్తున్నాడు, నువ్వు ఐగుప్తుకు వెళ్ళాలి, ఐగుప్తుకు వెళ్ళాలి. ఓహో, మాట్లాడిన దేవుడలే అనుకొని సరిపెట్టుకోవాలనుకున్నాడు. కానీ నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? నిన్నొక పాత్రగా వాడుకోవాలని వచ్చాను. దేవుని స్తోత్రం. ఈరోజు మీ అందరితో దేవుడు మాట్లాడేది ఎందుకో తెలుసా? ఒక పాత్రగా నిన్ను వాడుకోవాలనుకొని నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదో విడిచిపెట్టేసి నీ పాటికి నువ్వు వెళ్ళడానికి కాదు. విన్న వాక్యము ద్వారా నీ అడుగులు స్థిరపరుచుకొని దేవునితో నువ్వు అడుగు వేయాలంటే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మోషేకి చెప్తున్నాడు, నా ఐగుప్తుకు వెళ్ళి నా ప్రజలను విడిపించడానికి నేను ఒక పాత్రగా వాడుకోవాలనుకున్నా. నీ అడుగులు స్థిరపరచుకో, నీ అడుగులు స్థిరపరచుకోమని అడిగినప్పుడు మోషే అంటాడు, నువ్వే పంపించవని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? దేవుడే పంపించిన ఎలాగుంటుంది అని అన్నప్పుడు ప్రేమటి వల్లరా అక్కడ దేవుడు ఒక అద్భుతాన్ని చూపిస్తాడు మోషేకి. నీ చెయ్యి ఎత్తి నీ ఎదురమ మీద పెట్టుకో, నీ కుడి పక్కన పెట్టుకో అన్నాడు. పెట్టుకున్నాడు. ఇప్పుడు తీయి అన్నాడు. తీసాడు. చెయ్యంతా ఎండిపోయింది. బెత్తరపోయాడు, భయపడ్డాడు. ప్రభువా అన్నాడు, భయపడొద్దు, ఎంతకు మించిన గొప్ప కార్యం నీ ద్వారా నేను చేయిస్తున్నాడు. మరలా కలవరపడబాకు, నేను దేవులను నీ ద్వారా అక్కడికి వెళ్ళి అద్భుతాలు చేయించగలనని చెప్పి నీకు ముందు నమ్మకం కావాలి. కాబట్టి ఇదిగో ఈ చెయ్యితో మరలా నీ రొమ్మ మీద పెట్టుకో, ఎదురమ్మను పెట్టుకో, మళ్ళా పెట్టుకొని ఇప్పుడు తీయి అన్నాడు. తీసేటప్పటికి మామూలు అయిపోయింది. ఎందుకు ఇలాంటి అద్భుతాన్ని చూపించాడంటే దేవుని మాటకి లోపడి ప్రేమల వల్ల స్థిరపరచబడి ఆయన పాత్రగా వాడుకోవాలని కోరుకున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి నువ్వు వస్తే గొప్ప కార్యాన్ని చేతులు దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంతటి గొప్ప కార్యాన్ని చేతులు జరగాలి అంటే నీ అడుగులను స్థిరపరచబడాలి, నీ యొక్క నడవడికి స్థిరపరచబడాలి. టోటల్గా నీ ప్రాణాత్మ దేహాలు స్థిరపరచబడి ఈ ప్రాణాత్మ దేహాలతో దేవుని మహిమపరుస్తూ ఉన్నప్పుడు ఆయన మహిమపరచబడి నిన్ను ఘనపరిచి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడు. నేను దేవుని బిడ్డగా ఈ సంఘమే కాదు, సంఘమ వెలుపల వారికి కూడా, లోకస్తులు కూడా నిన్ను చూసి ఇతను నిజముగా దేవుని బిడ్డ, ఈమె నిజముగా దేవుని బిడ్డ, అందుకని వీళ్ళ తీర్మానం మారింది అని నీ దేవుణ్ణి మహిమపరుస్తారు. నీకు ఘనత కలుగుతుంది. కాబట్టి ప్రియమైన పదరా, దావీదంటాడు, నీ వాక్యము ద్వారా నా అడుగులు స్థిరపరచము, నా మాట తీరు నీకు అంగీకారంగా ఉన్నట్టుగా నా మాట తీరు మార్చు. ప్రేమను వలన ఏది మన చేతిలో తక్కువైనా దేవునికి దూరం అయిపోతామని దేవుడు మనతో హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ప్రేమల వలన ఈరోజు ఎన్నో కోరికలు మన చేతుల్లో ఉండొచ్చు, ఎన్నో ఆశలు, ఏవో అనుభవించాలన్న తపన మన చేతుల్లో ఉండొచ్చింది. కానీ దేవుడు అంటాడు, నువ్వు కోరుకున్నది నేను ఇస్తాను, కానీ నీ నడవడికి సరిలేదు. నీ నడవడిక మార్చుకున్న దగ్గరికి వస్తే కని విని ఎరుకని గొప్ప కార్యాలను నా ద్వారా నువ్వు చూస్తావని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మన నడవడికి దేవుని వాక్యం ద్వారా మార్చుకోవడానికి ప్రయాసపడతాం. ప్రతిఫలాన్ని దేవుడి దగ్గర నుంచి పొందుతాం. అట్టి కృప దేవుడు మనం కలుగు చేయను కాక. కళ్ళు మొత్తమా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియుడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మేము ఎంతటి తీర్మానం కలిగి ఉన్నా మన యొక్క నడవడిక, మా తీర్మానం సరి లేకుండా బ్రతుకుతున్నామేమో. మీ వాక్యము ద్వారా మా నడకను స్థిరపరచండి. మా మాట తీరు మీకు అంగీకారంగా ఉండడం సహాయం చేయమని మమ్మల్ని అందరినీ ప్రభా మీ కృప వెంబడి కృపతో నడిపిస్తూ మీకు ప్రియులమై మీ మహిమార్థంగా మీ బ్రతుకుడు సహాయం చేయమని కోరుచు. ప్రభా, వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని ఉన్నతంగా మార్చండి. వాళ్ళ అవసరాలు తీర్చండి, అక్కర్లు తీర్చండి, అనరగత తొలగించండి, ఆశ్చర్యకరంగా మార్చి
మీ రాకడ వరకు మీకు సాక్షులుగా నడవడికలు మార్చుకొని మీతో అడుగు వేస్తూ ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ అనేక మందిని ప్రభ మీ వైపు త్రిప్పగలిగిన జ్ఞానవంతులుగా మార్చడం సహాయం చేయమని మీరిచ్చే గొప్ప కృపను బట్టి అనేక మంది మా వైపు చూస్తే ప్రభ వీరి దేవుడు గొప్పవాడు కనుక మేము కూడా ఆ దేవుడిని అంగీకరించి ఆయన వెంబడించాలని తీర్మానం ఆ బ్రతుకుడు కలుగు చేసి మీకు నమ్మకంగా ఉన్నట్టుకు సహాయం చేయమని కోరచ్చు. ప్రత్యేకించి మా మనందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ అల్పుడమైన మా పేద ప్రార్థన ఆలకించమని ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన పరంతనే దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకందరికీ ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును ఆయన కృప కనికరము తోడుగా ఉంచి ఆయన రాకడలో ఆయన కుడిపార్శ్వన కూర్చోగలిగిన కృప నడవడిక మనకందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామమున మీ అందరికీ